భరత్, ఏంటి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు, ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం కూడా ఒక వార్త అయిపోయింది. అంటే మన మీడియా వార్త క్యారీ చేయడం అయిపోయింది. నార్మల్ గా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడం కామన్ ఫినామినా టిల్ లాస్ట్ 10 years. అంటే మీరు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో అసెంబ్లీ ఎంత రసవత్తరంగా, అంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధంగా డెవలప్ కాలేదు. ఇప్పటికీ మీరు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్ లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెడితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలి అని కోరుకుంటారు కదా. కోరుకోవడం సహజమే కదా, అది అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఓటు ఎవరికి వేయాలి ఏంటి అన్నది. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర అటువంటి సిచ్యువేషన్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం అన్నదే ఒక వార్త. అసెంబ్లీకి రావడం అన్నది డ్యూటీ. ప్రతి శాసనసభ్యుడు అసెంబ్లీకి రావాలి. అందుకోసమేది కదా ప్రజలు గెలిపించింది. అది ప్రతిపక్ష నేత కేసీఆర్ అయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, సాధారణ శాసనసభ్యులైనా ప్రజా సమస్యలు చెప్పాలి. ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు, ప్రతిపక్ష నేత అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో వాటిని ఎత్తి చూపాలి. అందుకు పర్ఫెక్ట్ వేదిక ఏంటి? ఇప్పుడు మీరు నేను జీ తెలుగు న్యూస్ లేకపోతే ఇంకేదో ఛానల్ చర్చ పెడితే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరు చర్చకు రమ్మంటే రారు కదా. కానీ ఇక్కడ రాజ్యాంగ పరంగా ఒక లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మూడింటికి ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చారు. చట్టాలు చేసే అధికారం, ప్రజా సమస్యలు చర్చించే అధికారం ఇచ్చారు. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం అన్నదే పెద్ద వార్త అయిపోయింది. కానీ ఇప్పుడు ఆయన ఏ రోజు వస్తున్నారు? రేపు వస్తున్నారు అసెంబ్లీ. రేపు ఏముంటుంది అసెంబ్లీలో? గవర్నర్ ప్రసంగం చేస్తారు, తర్వాత వాయిదా పడుతుంది. ఇంకా వేరే ఎజెండా ఏమి ఉండదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు, అది కన్వెన్షన్, అది సంప్రదాయం. అసెంబ్లీలో అయితే గవర్నర్ ప్రసంగం చేస్తారు. కానీ ఆ సంప్రదాయాన్ని గతంలో తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ మధ్య గొడవ జరిగినప్పుడు దాన్ని పాటించలేదు, అది వేరే విషయం. సో ఇప్పుడు కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారు, గవర్నర్ ప్రసంగం వింటారు. గవర్నర్ ప్రసంగం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ కలిసి కామన్ గా అందరికీ ఉంటుంది, విన్న తర్వాత వెళ్ళిపోతారు. లేదా లాస్ట్ టైం వచ్చింది ఏ రోజు? బడ్జెట్ రోజు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఇంకా వేరే ఎజెండా ఉండదు, జస్ట్ బడ్జెట్ వింటారు, ఆ తర్వాత సభ వాయిదా పడిపోతుంది. సో మాట్లాడే అవకాశం ఉండదు. కేసీఆర్ నుంచి ప్రజలు ఏం కోరుకుంటారంటే అసెంబ్లీలో మా తరపున ప్రశ్నించండి, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదని చెప్తున్నారో వాటిని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి అని ప్రజలు కోరుకుంటారు కదా. కానీ ఆయన ఆ పని చేసే పరిస్థితి మనకు కనిపించట్లేదు. కేవలం గవర్నర్ ప్రసంగమో, బడ్జెట్ రోజు ఒక రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతారు. సో కాంగ్రెస్ పార్టీ అన్నట్టు సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. మన గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు, సంతకం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు.